స్టేషన్లో స్వీపర్లుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు మదనపల్లికి చెందిన మహిళలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ చిత్తూరు మదనపల్లి డివిజన్ వివిధ పోలీస్ స్టేషన్లో గత 20 సంవత్సరాలుగా స్వీపర్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. గతంలో 8,000 రూపాయలు వేతనం ఇచ్చేవారని ప్రస్తుతం 2,000 మాత్రమే ఇస్తున్నారని, ఇవి తమ కుటుంబానికి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 15,000 ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, స్వీపర్లను ఆదుకోవాలని తెలిపారు. నా పేరు పాపలమ్మ సార్. పాపలమ్మ కూతురులో పని చేస్తాను. 17 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను. మాకేమి వాళ్ళేమి గవర్నమెంట్ తరఫు నుంచి ఏమి డబ్బులు ఏమి రాలేదు. వాళ్ళు చేతి నుంచి ఇస్తున్నారు 2,000 3,000 ఇస్తే మాకు చాలు. అందుకని మాకేమన్నా ప్రభుత్వం ఏంటి ఏమన్నా వస్తుందేమో అని కోరుకుంటున్నాను. మాకు ఇక్కడి నుంచి మేము దీనికి విజయవాడకు పోయినాం సార్. మేము విజయవాడకి పోయి ఆ లెటర్ ఇచ్చేసి వచ్చినాము. మళ్ళీ అన్నమయ్య జిల్లాకు పోయింది ఆ లెటర్. అక్కడి నుంచి మళ్ళీ మా స్టేషన్కి వచ్చినా మా స్టేషన్ నుంచి మళ్ళీ అన్నమయ్య జిల్లాకు పంపించారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ అన్నమయ్య జిల్లా నుంచి మీకు ఇక్కడ ఎస్వి గారిని కలండి అని చెప్పి పంపించారు. లేడు సార్, లేడు. 3 రోజులు రారన్నారు సార్. 40 ఏళ్ళుగా మా నాయన చేస్తున్నాడు. జీతం అయితే 8,000 వస్తానంది. 2018లో జీతం వచ్చింది. 2019 నుండి మాకు జీతాలు ఆగిపోయినాయి. మాకు ఏమి అక్కడే వర్క్ చేస్తాను సార్. స్టేషన్లోనే మా జీవనం సాగిస్తాం. మాకు అదే ఆధారం సార్. మాకేమి అంటే లేదు. మాకు గవర్నమెంట్ మాకు జీతము హెల్ప్ చేసి మాకు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నాం సార్. మేము నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తాను సార్. మేము చీపురుగా పని చేస్తున్నాము. డిఎస్పీ ఆఫీసు, స్టేషన్లు అన్నీ ఉన్నాం సార్. అందరూ వచ్చినాము. ఇక్కడ విజయవాడకు పోయినాము, అప్లికేషన్ ఇచ్చినాము. ఆటినాక రాయచూటికి వచ్చినారు. రాయచూటినాక లెటర్లు వచ్చినాయి. ఆటి నుంచి చిత్తూరుకు పొమ్మన్నారు. చిత్తూరుకు వచ్చినాము. అయినా మాకు ఏమి కూడా పట్టించుకోవడం లేదు. మా గురించి ఏమి ఎక్కడ అని మాకు పట్టించుకునే వాళ్ళు లేరు, విసారించే వాళ్ళు కూడా లేరు. అందుకని మా బాధలు మేము 2,000 3,000 ఇస్తే మా జీవనం గడిచేది ఎట్లా సార్? అందుకని మాకేమన్నా దారి చూపియాలా, మాకేదన్నా గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలా అని మేము వచ్చినాము. మాకు వేరే ఆధారం లేదు. మా మగోళ్ళు చనిపోయినారు. మేము ఒంటరి ఆడవాళ్ళము. అందుకు మాకు ఏదో కానీ మా గవర్నమెంట్ నుంచి సహాయం కోరాలని